హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం 10th క్లాస్ పూర్తి చేసుకుని ఖాళీ ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆఫీస్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్, అలాగే అసిస్టెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ఇది. కేవలం 10th క్లాస్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులందరికీ షేర్ చేయండి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో. సో దట్ వాళ్ళు ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన యూజర్ ఉంటే కనుక వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అని ప్రెస్ చేసి, సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు రియల్ టైమ్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. సో లెట్ us get into the official notification, students. అఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌లో ఉన్న ఏలూరు డిస్ట్రిక్ట్ నుంచి అయితే అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను మన యూట్యూబ్‌లో. సో అది క్లిక్ చేస్తే గనుక మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకొచ్చేసి మీరు చూసుకుంటే నోటీసెస్‌లో క్లిక్ చేస్తే గనుక రిక్రూట్మెంట్ అనే సెక్షన్‌లో మీకొచ్చేసి ఈ పర్టిక్యులర్ నోటిఫికేషన్‌కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎర్స్‌ట్‌వైల్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఆన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్‌సోర్సింగ్ బేస్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఏలూరు డిస్ట్రిక్ట్ అయితే ఎర్లియర్ వచ్చేసి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనమాట అది. సో ఇప్పుడు ఏలూరు డిస్ట్రిక్ట్‌గా మారడం జరిగింది. సో ఇక్కడ అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. సో పీడీఎఫ్ ఫైల్ వచ్చేసి మనకు నోటిఫికేషన్ సంబంధించింది. ఇదేమో అప్లికేషన్ అనమాట. బయోడేటాకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో దానిపైన క్లిక్ చేస్తే మనకు పీడీఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో చూసుకున్నట్టయితే సో పీడీఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అయింది. సో దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం వచ్చేసి. సో మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కంబైన్డ్ నోటిఫికేషన్ ఎస్12 వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనమాట. సో నోటిఫికేషన్ వచ్చి మనకు 30th మే రోజు అయితే రిలీజ్ అయింది. మనకు వచ్చేసి 2 డేస్ అయింది రిలీజ్ అయ్యి. కంబైన్డ్ నోటిఫికేషన్ అనమాట ఇది. కాంట్రాక్ట్ అండ్ అవుట్‌సోర్సింగ్ బేసిస్ మీద అయితే వాళ్ళు రిక్రూట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌లో అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఎర్స్ట్‌వైల్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ అండ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్‌సోర్సింగ్ బేసిస్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో చూసుకున్నట్టయితే మనకు కంప్లీట్ ఫీల్డ్ అప్లికేషన్స్ విల్ బి సబ్మిటెడ్ ఇన్ ద స్పెసిఫైడ్ కౌంటర్స్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డాక్టర్ యల్లప్రగడ సుబ్బారావు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు ఫ్రమ్ 2/6/2025 టు 16/6/2025 అనమాట. సో మీరు అప్లికేషన్ సంబంధించిన బయోడేటా ఈ అప్లికేషన్ సంబంధించిన ఇది ఫిలప్ చేసి పూర్తి డీటెయిల్స్ మీరు ఫిలప్ చేసి ఫోటో అఫిక్స్ చేసి ఎవ్రీ డీటెయిల్స్ మైన్యూట్ డీటెయిల్స్ అన్ని ప్రిపేర్ చేసి మీరు అలాగే మీ సర్టిఫికేట్స్ అన్ని ఎన్క్లోజ్ చేసి దానిపైన గెస్టెడ్స్ ఆఫీసర్ సంతకాలు పెట్టి సో మీరు ఇక్కడ ఈ అడ్రస్కి వెళ్ళి మీరు ఫిజికల్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో డిస్ట్రిక్ట్ జ్యూరిస్డిక్షన్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్ ఇస్ ఎస్12 వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. హెన్స్ ఏ క్యాండిడేట్ హూ బిలాంగ్స్ టు ఎస్12 వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ లోకల్ అండ్ రిమైనింగ్ అప్లికెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రీటెడ్ యాజ్ నాన్ లోకల్ అనమాట. సో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళైతే లోకల్ అని ట్రీట్ చేస్తారు. వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి అప్లై చేసిన వాళ్ళు నాన్ లోకల్ అని ట్రీట్ చేయడం జరుగుతుంది. బట్ అందరూ ఎలిజిబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో ఈ మెరిట్ లిస్ట్ ఏదైతే ప్రిపేర్ చేస్తారో డిసైడ్ అయిన మనకు రిజల్ట్ ఇచ్చిన తర్వాత 1 ఇయర్ అయితే వ్యాలిడిటీ ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డేట్ అయితే 16th జూన్ అనమాట. సో ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఎవరైనా అప్లైస్ మోర్ దెన్ 1 పోస్ట్ దే షుడ్ సబ్మిట్ అప్లికేషన్ ఫర్ ఈచ్ పోస్ట్ అండ్ అలాంగ్ విత్ అ డిమాండ్ డ్రాఫ్ట్. సో మీరు ఒక్క పొజిషన్ కంటే ఎక్కువ పొజిషన్‌కి అప్లై చేయాలని మీరు అనుకుంటే మీరు ఎలిజిబిలిటీ గనుక ఉంటే మీరొచ్చేసి ప్రతి ఒక్క అప్లికేషన్‌కి సెపరేట్ డీడీ తీయాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ డీడీ. ఓకే. ప్రిస్క్రైబ్డ్ ఫీ యాస్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ ఫీ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుందాం. ఇందులో మనకొచ్చేసి ఎక్స్‌పీరియన్స్ సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఫ్రెషర్స్‌కి వేకెన్సీస్ ఉన్నాయి. మనం ఓన్లీ ఫ్రెషర్స్‌కి సంబంధించిన వేకెన్సీస్ పైనైతే మనం టార్గెట్ చేద్దాం. ఓకే. సో చూసుకున్నట్టయితే మనకు టోటల్‌గా అన్ని ఎక్స్‌పీరియన్స్ ఫ్రెషర్స్‌కి సంబంధించిన వేకెన్సీస్ చూసుకుంటే 87 ఏమో ఈ వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఇంకా మిగతా టోటల్‌గా చూసుకుంటే 122 వేకెన్సీస్ ఉన్నాయి. మనం ఫ్రెషర్స్‌కి సంబంధించిన వేకెన్సీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకు స్టోర్ కీపర్‌కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ డిగ్రీ ఉండాలి. బట్ ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ అడిగారు. సో దాన్ని ఇగ్నోర్ చేద్దాం. సో మనకి ఎక్స్‌పీరియన్స్ లేకుండా అయితే ఆఫీస్ సబార్డినేట్, అటెండెంట్‌కి సంబంధించిన చూసుకుంటే ఎస్ఎస్‌సి పూర్తయిన ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఆఫీస్ అటెండెంట్ సంబంధించి మన వేకెన్సీస్ గనుక చూసుకున్నట్టయితే ఎన్నున్నాయని ఒకసారి చూసుకుందాం ఇక్కడ. ఆఫీస్ అటెండెంట్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మనకొచ్చేసి 9 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఔట్‌సోర్సింగ్ బేసిస్ పైన. సాలరీ చూసుకుంటే మనకు 15,000 అయితే ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో ప్రతి ఒక్క
అభ్యర్థి 10థ్ క్లాస్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్నారో వారందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. ఆఫీస్ సబార్డినేట్స్ వచ్చేసి మనకు ఇక్కడ క్లియర్‌గా ఏంటంటే మనకు గవర్నమెంట్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్‌లో ఏలూరులో వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకు మెడికల్ కాలేజ్‌లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో, మెడికల్ కాలేజ్‌లో చూసుకున్నట్టయితే మనకు ఆఫీస్ సబార్డినేట్‌కి 9 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మనకు గవర్నమెంట్ హాస్పిటల్ ఏలూరుకి సంబంధించిన దాంట్లో ఆఫీస్ అటెండెంట్ గనుక చూసుకున్నట్టయితే అక్కడ మనకు వేకెన్సీస్ గనుక చూసుకుంటే ఆఫీస్ అటెండెంట్‌కి ఇక్కడ 14 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు మిగతా వేకెన్సీస్ చూసుకుందాం. సో, ఎక్స్‌పీరియన్స్ లేని వేకెన్సీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో, మార్చరీ అటెండెంట్ చూసుకుంటే దానికి కూడా 10థ్ క్లాస్ ఉంటే సరిపోతుంది. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ బోర్డ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, మార్చరీ అసిస్టెంట్‌కి గనుక చూసుకున్నట్టయితే మార్చరీ అసిస్టెంట్‌కి చూసుకుంటే మనకు ఔట్‌సోర్సింగ్ బేసిస్ పైన టోటల్‌గా మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. సో, మార్చరీ అటెండెంట్ గనుక చూసుకుంటే మనకు ఓన్లీ ఇక్కడే వేకెన్సీస్ ఉంది. ఇదొచ్చేసి మార్చరీ అటెండెంట్‌కొచ్చేసి మనకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌లో వేకెన్సీస్ ఉన్నాయి. 4 వేకెన్సీ అయితే ఔట్‌సోర్సింగ్ బేస్ మీద. దీనికి కూడా 15,000 అనేది సాలరీ ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ లేకుండా మనకు మార్చరీ అటెండెంట్ తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మనకు జనరల్ డ్యూటీ అటెండెంట్ అలాగే ల్యాబ్ అటెండెంట్ ఉంది. సో, జనరల్ డ్యూటీ అటెండెంట్ కూడా మనకు 10థ్ క్లాస్ పూర్తయిన ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండెంట్‌కి 10థ్ క్లాస్‌తో పాటు మీరు ల్యాబ్ అసిస్టెంట్ కోర్స్ కూడా పూర్తయి ఉండాలా ఆర్ ఇంటర్మీడియేట్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ ఏదైనా చేసున్నారని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఓటీ టెక్నీషియన్ కూడా మస్ట్ పాసెస్ డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్, మేనేజ్మెంట్ ఆపరేషన్స్ థియేటర్ టెక్నీషియన్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఏపీపీ ఎంబీ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి స్టోర్ అటెండెంట్ చూసుకుంటే 10థ్ క్లాస్ పూర్తయినంతే అప్లై చేసుకోవచ్చనమాట. 10థ్ క్లాస్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు స్టోర్ అటెండెంట్. సో, ఇప్పుడు మనం స్టోర్ అటెండెంట్ అలాగే ఇంకొక పొజిషన్‌కి సంబంధించిన మనం జనరల్ డ్యూటీ అటెండెంట్‌కి సంబంధించిన వేకెన్సీస్ చూసుకుందాం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో. సో, మనకు వచ్చేసి స్టోర్ అటెండెంట్‌కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే ఉంది. జనరల్ డ్యూటీ అటెండెంట్ కూడా మనకు గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే ఉండడం జరిగింది. జనరల్ డ్యూటీ అటెండెంట్ వచ్చేసి 22 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకొచ్చేసి స్టోర్ అటెండెంట్ వచ్చేసి మనకు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. జనరల్ డ్యూటీ వచ్చేసి 15 అనమాట. ఓకే. సో, నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్‌లోకెళ్ళిపోతే గనుక మనకు అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్‌కొచ్చేసి రూ. 250 అనమాట. మిగతా క్యాండిడేట్స్ వచ్చేసి ఎగ్జామ్టెడ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ అందరూ ఎగ్జామ్టెడ్. ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్ రూ. 250 డిమాండ్ డ్రాఫ్ట్ ఇయ్యాల్సి ఉంటుంది. ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు. ఇఫ్ క్యాండిడేట్ అప్లైస్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ దే షుడ్ ఎన్‌క్లోజ్ డీడీ ఫర్ ఈచ్ పోస్ట్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ప్రతి ఒక్క అభ్యర్థి అయితే అప్లై చేసుకోవాలా. సో, మాక్సిమం ఏజ్ 52 ఇయర్స్ విత్ ఆల్ రిలాక్సేషన్ పుట్ టుగెదర్ అనమాట. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, అప్పర్ ఏజ్ వచ్చేసి 42 ఇయర్స్ ఉంటుంది. రిలాక్సేషన్ తోటి 52 ఇయర్స్ ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, మెథడ్ ఆఫ్ సెలక్షన్‌లోకెళ్ళిపోతే మనకు టోటల్‌గా 100 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. 70% వచ్చేసి అలొకేటెడ్ ఫర్ అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ అప్టైన్ ఆల్ ద ఇయర్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో, మీరేదైతే మీకు 10థ్ క్లాస్ ఉందంటే 10థ్ క్లాస్ అలాగే డిగ్రీ ఉంటే డిగ్రీ దానికి సంబంధించిన మనకు 100 మార్క్స్‌కి సంబంధించి 75 మార్క్స్ అయితే అక్కడి నుంచి అదే అలొకేట్ చేస్తామని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. మిగతా 10 మార్క్స్ వచ్చేసి మీ ఎక్స్‌పీరియన్స్ గనుక ఉంటే మీ చదువు అయిపోయిన తర్వాత దాన్ని 1 మార్క్ ఈచ్ కన్సిడర్ చేస్తారు. మాక్సిమం అప్ టు 10 మార్క్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అనదర్ 15% వెయిటేజ్ ఉంటుంది. ఆల్రెడీ ఎవరైనా ఔట్‌సోర్సింగ్ బేసిస్‌లో పనిచేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌లో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కోవిడ్‌లో ఎవరైనా వర్క్ చేస్తారో వాళ్ళకు మార్క్స్ అయితే ఎక్కువగా వెయిటేజ్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసారా 2.5 మార్క్స్ పర్ 6 మంత్స్ ఇన్ ట్రైబల్ ఏరియా, 2 మార్క్స్ వచ్చేసి రూరల్ ఏరియా, 1 మార్క్ వచ్చేసి అర్బన్ ఏరియాస్ ఈ 6 మంత్స్ అన్నమాట క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, కోవిడ్-19 వెయిటేజ్ షల్ బి అప్లికబుల్ ఓన్లీ టు ద పర్సన్స్ హూ హావ్ రెండర్డ్ ద సర్వీస్ డ్యూరింగ్ ద కోవిడ్-19. ఓకే. కోవిడ్-19లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకే ఈ అప్లికబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. టెన్యూర్ అండ్ అపాయింట్‌మెంట్ చూసుకుంటే గనుక ఇనిషియల్‌గా కాంట్రాక్టింగ్ అవుట్‌సోర్సింగ్ వచ్చేసి 1 ఇయర్ అయితే ఉంటుంది ఫ్రమ్ డేట్ ఆఫ్ జాయినింగ్. పోస్ట్ మే బి ఎక్స్టెండెడ్ ఫర్ మోర్ దెన్ ఫర్దర్ పీరియడ్ యాస్ పర్ ద ఇన్‌స్ట్రక్షన్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ రిజర్వ్స్ ఆల్ ద రైట్స్ టు టర్మినేట్ ద కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ సర్వీస్ ఆఫ్ ఎనీ క్యాండిడేట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ వితిన్ 1 మంత్ నోటీస్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో, 1 ఇయర్ అయితే ఉంటుంది ప్రెజెంట్. తర్వాత ఫ్యూచర్‌లో ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. మిమ్మల్ని 1 మంత్ లోపు టర్మినేట్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళకు అవసరం లేకపోతే క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఆల్ ద కాపీస్ ఆఫ్ ది సర్టిఫికేట్ షల్ బి అటెస్టెడ్ బై ఎనీ గెజెటెడ్ ఆఫీసర్ టు బి ఎన్‌క్లోజ్డ్ విత్ ద ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ అన్నమాట. మీరేదైతే ఈ ఈ బయోడేటా ఫిల్ చేస్తారు గదా! దీంతో పాటు మీ సర్టిఫికేట్స్ అన్నీ గెస్టెడ్ ఆఫీసర్ సంతకం పెట్టి దాన్ని ఎన్‌క్లోజ్ చేసి పంపియాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. ఇక్కడ ఇచ్చారు ఎస్ఎస్‌సి సర్టిఫికేట్, పాస్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ అపియరెన్స్, మార్క్స్ మెమోస్, వాలిడ్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ పారామెడికల్ సంబంధించి స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాలి. 4థ్ నుంచి మనకు 10థ్ వరకు స్టడీ సర్టిఫికేట్, కాపీ ఆఫ్ వాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నుండి క్యాస్ట్ సర్టిఫికేట్, లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, సర్టిఫికేట్ డిసెబిలిటీ. సో, ఇవన్నీ సర్టిఫికేట్స్ ఎన్‌క్లోజ్ చేసి మీరు గెస్టెడ్ ఆఫీసర్ సంతకం పెట్టించి మీరైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట ఏలూరులో. ఓకే. సో, ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాలి. మీరు మీ ఇంటి నుంచి ప్రయాణం చేస్తామంటే కుదరదనమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఏదైనా డిపార్ట్‌మెంట్ నుంచి ఒత్తిడులు తీసుకొస్తే అంటే మామూలుగా యాక్షన్ తీసుకుంటామని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఎటువంటి మీరు పొలిటికల్ ఎక్స్‌పోజర్‌కి సంబంధించిన
జాబ్స్ రిలేటెడ్ అయితే తీసుకురావద్దని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేసుకుని ప్రతి ఒక్కరు అభ్యర్థులు అప్లై చేయండి. ఎందుకంటే మంచి జాబ్ నోటిఫికేషన్ అనమాట చాలా రోజుల తర్వాత. వీడియో అందరికి నచ్చిందనుకో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీళ్ళందరికి షేర్ చేయండి. ఇదండి ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి నోటిఫికేషన్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.